ఏమ్మా, ఏంటలా చూస్తున్నావు? ఏమర్థం కావట్లేదండి. మన కార్తీక్కి పల్లవంటే ఎంత ఇష్టమో మనకి బాగా తెలుసు. కానీ అంతకంటే రెట్టింపు ప్రేమని పల్లవిలా నటించడానికి వచ్చిన అమ్మాయి మీద చూపిస్తున్నాడు. వాడిది ప్రేమో అభిమానమో అర్థం కావట్లేదండి. అద్దంలో చూస్తే మన ప్రతిబింబం మనలాగే కనిపిస్తుంది. అలాగే మనం ఏం చేస్తే అదే చేస్తుంది. ప్రతిబింబానికి ప్రాణం ఉండకపోవచ్చు, కానీ అది మన రూపమే అని మర్చిపోకూడదు. నువ్వు అద్దాన్ని చూస్తున్నావు, అది అబద్ధం అంటున్నావు. కార్తీక్ అందులో ఉన్న రూపాన్ని చూస్తున్నాడు, అదే నిజమని నమ్ముతున్నాడు. మీ ఇద్దరి మధ్య తేడా అదే. అంటే నేనే తప్పుగా అర్థం చేసుకుంటున్నానంటారా? వచ్చిన అమ్మాయే మన పల్లవి అంటారా? అలా అని నేను అన్ను. పల్లవి చావు మనం చూశాం, కానీ వచ్చిన అమ్మాయి పల్లవికి ఏమాత్రం తీసిపోలేదు. ఒక్క రూపంలోనే కాదు, నడకలో, నడవడికలో, మనతో నడుచుకునే తీరులో, అన్నిటిలో తను పల్లవితో సరిపోతుంది. ఆ అమ్మాయి మన ఇంటికి వచ్చిన మొదట్లో పల్లవి అంటే నేను కూడా నమ్మలేదర్మా. కానీ ఇప్పుడు తనే మన పల్లవి అయితే బాగుండనిపిస్తుంది, మన కోడలైతే బాగుండనిపిస్తుంది. మన ఇంటి కోడలకు ఉండాల్సిన అన్ని అర్హతలు ఈ అమ్మాయికి ఉన్నాయి. అందర్నీ కలుపుకుపోయే మనసు, ఏ సమస్యనైనా ఎదుర్కొనే తెగింపు, ఎలాంటి చిక్కుముడినైనా విడిపించే తెలివితేటలు, అన్నిటికీ మించి మన కార్తీక్ మనసులో స్థానం, అన్నీ తనకున్నాయి. ఒకసారి అటు చూడు. పల్లవికి తప్ప ఇంకే ఆడపిల్లకి తన మనసులో చోటివ్వని కార్తీక్ ఈరోజు ఆ అమ్మాయి కోసం అల్లాడిపోతున్నాడు. తనకేం కాకూడదని దేవుణ్ణి వేడుకుంటున్నాడు. స్వామి, చిన్నప్పటి నుంచి నాకేం కావాలో నేను అడక్కముందే అది ఇచ్చావు. కోరుకున్న ఉద్యోగం ఇచ్చావు, ప్రేమించిన అమ్మాయిని నా భార్యను చేశావు, అందమైన జీవితాన్ని ఇచ్చావు. అన్నీ ఇస్తూ పోతే నేను ఎక్కడ నిన్ను మర్చిపోతానని నా కష్టాలను కూడా ఇచ్చావా స్వామి? పాపం స్వామి, ఆ అమ్మాయి నా కోసం పిచ్చిదానిలా తప్పిస్తుంది. నా మీద తనకుంది జాలో, ప్రేమో, అభిమానమో నాకు తెలీదు. కానీ నా కోసం, నా సంతోషం కోసం ఈరోజు చావుతో పోరాడుతుంది. మొట్టమొదటిసారి వేడుకుంటున్నాను, ఈ ఒక్క వరం ప్రసాదించు స్వామి. దాన్ని బతికించు. కార్తీక్, నాదో చిన్న అనుమానం, తీరుస్తావా? ఏంటమ్మా అది? ఎవర్రా అమ్మాయి? ఎంత పెద్ద కష్టం వచ్చినా దృఢంగా నిలబడి నిన్నేడిపిస్తోంది. పల్లవి తప్ప వేరే ధ్యాసలేని నీచేత తన ఊసు తప్ప వేరే ఆలోచన లేకుండా చేస్తోంది.
రాధిక కూడా దక్కని గౌరవాన్ని తను సొంతం చేసుకుంటోంది. తన మెళ్ళో తాళి కట్టకపోయినా నీకు ఆలి అయిపోయింది. ఇందాక ఫామ్లో కూడా తన భర్తని అని నువ్వు సంతకం చేశావు. అసలెవరు తను? ఎవరై ఉంటారమ్మా? ఒక మగాడి కోసం తన సర్వస్వాన్ని దారపోసే తెగింపు ఎవరికుంటుంది? వాడి గౌరవాన్ని కాపాడటం కోసం, వాడి మీద పడ్డ నింద చేర్పేయటం కోసం రాత్రింపగళ్ళు కష్టపడి శత్రువుల్ని ఎదిరించి చట్టానికి పట్టించి వాడిని నిర్దోషిగా బయటికి తీసుకొచ్చేంత సాహసం ఎవరికుంటుందమ్మా? అయిన వాళ్ళు అనుమానిస్తున్నా, సూటిపోటి మాటలతో చిత్రవద చేస్తున్నా వాడి కోసం, తను నమ్మిన మగాడి కోసం దుఃఖాన్ని దిగమింగి ధైర్యంగా ముందుకు సాగేంత ఓర్పు ఎవరికుంటుందమ్మా? ఈ లక్షణాలన్నీ ఉండేది ఒక్క భార్యకేనమ్మా. భార్య మాత్రమే భర్త కోసం నిలబడగలదు. భార్య మాత్రమే భర్త కోసం తిరగబడగలదు. భార్య మాత్రమే భర్త కోసం ప్రాణం పెట్టి బతకగలదు. వచ్చినమ్మ ఎవరు ఎవరు అని ప్రశ్నిస్తున్నారు కదా, ఇప్పుడు చెప్తున్నాను వినమ్మా. వచ్చింది ఎవరో కాదు, నా భార్యే. నా భార్య పల్లవే. కార్తీక్ గారు, కార్తీక్ గారు, కార్తీక్ గారు, కార్తీక్ గారు రండి. కార్తీక్ గారు, కార్తీక్ గారు, కార్తీక్ గారు, మీ భార్య స్పృహలోకి వచ్చింది. కార్తీక్ గారు, మీ పేరే కలవరిస్తోంది. త్వరగా వెళ్ళండి. కార్తీక్ గారు, 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 కార్తీక్ గారు,
కార్తిక్ గారు, కార్తిక్ గారు, కార్తిక్ గారు, కార్తిక్ గారు. నీ కన్నీరెంత కాలనే కన్నీ ఏంటండి ఇది? మీరు ఏడవడమేంటి? ఇప్పుడు ఇప్పుడు నాకేమైందని? నేను బాగానే ఉన్నాను కదా. ఎందుకు ఇలా చేసావు? ఇంత పెద్ద బాధను లోపల పెట్టుకుని ఎందుకు భరించావు? ఎందుకు నటించావు? నటించలేదండి, ప్రేమించాను. పూజ మధ్యలో ఆగిపోతే మీకేమవుతుందో అన్న భయం ఉంది. ఆ బాధ నాకు పెద్దగా కనిపించలేదండి. ఏంటమ్మా నీకు ఈ పరిస్థితి? నాకేం కాదు మామయ్య గారు. ఇప్పుడు నన్ను బ్రతికించింది డాక్టర్లో వాళ్ళు చేసిన ట్రీట్మెంటో కాదు. నాకేం కాకూడదని మీరు నా మీద చూపించిన అభిమానం, ప్రేమ. ప్రేమకు చావునైనా ఎదిరించే శక్తి ఉంటుందంటారు మామయ్య. ఈ విషయాన్ని గెలవలేదా? అమ్మా, పల్లవి అనే పేషెంట్ ఎక్కడుంది? ఆ రూమ్ లో ఉన్నారండి. ఆ రూమ్ లోనా? అవునండి. పార్కో, పదరా. వావ్, ఫెంటాస్టిక్ సీన్. చూసావమ్మా, ఒక్కొక్కరు పెర్ఫార్మెన్స్ ఎరగదీస్తున్నారు. ఇదే సీన్ సినిమాలో పడితే థియేటర్ దద్దరిల్లిపోయేది. భార్గవ్, మాట్లాడకండి. మాట్లాడే అధికారం మీకు లేదు. అయినా నా చెల్లెలు ఇంట్లో నుంచి వెళ్ళిపోయినప్పుడు మౌనంగా ఉన్నారు. మా చెల్లెల్ని వెతికి పెట్టండి బావుగారు అని మీ కాళ్ళ వేళ్ళ పడి బతిమలాడినప్పుడు మౌనంగా ఉన్నారు. మా రాధిక స్థానంలోకి మీ మొదటి భార్యను తెచ్చి నా చెల్లెల్ని పూర్తిగా దూరం చేసినప్పుడు కూడా మౌనంగానే ఉన్నారు. అప్పుడు లేవని మీ నోరు నేనొక్క మాటనగానే లేస్తుందే. పోలీస్ అన్న అధికారమా? వీళ్ళేం చేస్తారనే ధిక్కారమా? ఆ రెండు కాదు భార్గవ్. నేనేం చెప్పినా మీరు అర్థం చేసుకోలేకపోతున్నారు. అదే నా బాధ. నేనేంటో తెలుసు. రాధికంటే నాకెంతో ప్రేమో తెలుసు. తన కోసం నేను చేసే ప్రయత్నమో తెలుసు. అన్నీ తెలిసి కూడా ఇలా మాట్లాడితే నన్నేం చేయమంటావు? ఏం చేయరని నాకు తెలుసు బావగారు. ఇన్నాళ్ళు మీ మొదటి భార్య లేదు కాబట్టి నా చెల్లెలపై ప్రేమ కురిపించారు. ఎప్పుడు తను వెళ్ళిపోయింది, మళ్ళీ మీ మొదటి భార్య తిరిగి వచ్చింది. ఇక రాధికతో అవసరం ఏముంది? భార్గవ్,
ఆగిపోయారేం బావగారు? కొట్టండి. మా రాధిక మాకు దూరమైందన్న బాధ ముందు మీరు కొట్టే దెబ్బ పెద్ద నొప్పేం పుట్టదు. కొట్టండి. రాధిక 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 అసలేంటి రాధిక? తనకి నా భార్యగా ఉండే అర్హత లేదని దూరం పెట్టానా? ఇంట్లో నుంచి వెళ్ళిపోమని గెంటేశానా? తనే పల్లవి చావు కారణం అని నిందపడింది. అది నిజం కాదని ప్రూవ్ చేసుకోవడానికి బయటకెళ్ళింది. ఇందులో నా తప్పే ఉంది? తప్పు లేదా? ఓ నిస్సహాయురాలైన ఆడది, అందులోనూ మీ అర్ధాంగి ఒంటరిగా బయటికి వెళ్ళిపోతుంటే ఆపకపోవడం తప్పు కాదా? ఇంతమంది తన కోసం బాధపడుతున్నా, వెతికి పెట్టండి అని మిమ్మల్ని ప్రాధేయపడుతున్నా, చచ్చిపోయింది అనుకున్న మీ భార్య ప్రాణాలతో తిరిగొచ్చినా మా రాధికది ఏ తప్పు లేదని మీకు అర్థమైనా ఇంకా తన గురించి ఎంక్వైరీ చేయకపోవడం, వెతికి వెనక్కి తీసుకురాకపోవడం తప్పు కాదంటారా? అమ్మా చూసావా, ఇది వీళ్ళ నిజ స్వరూపం. వద్దు వద్దు అంటున్నా అమ్మతనం ఆడతనం అంటూ సెంటిమెంట్ డైలాగులు వేసి ఇక్కడ తీసుకొచ్చావు. చూడు ఎంత బాగా బుద్ధి చెప్తున్నారో. చూడు. అన్నయ్య, ఎందుకలా మాట్లాడుతున్నావు? ఆయన గురించి అందరికన్నా నీకే బాగా తెలుసు. నువ్వే అపార్థం చేసుకుంటే ఎలా చెప్పన్నయ్యా? ఇన్నాళ్ళు తెలుసనే అనుకున్నావమ్మా. ఇప్పుడేగా అయ్యగారి అసలు రంగు బయటపడింది. అయినా ప్రేమ అనే పదానికి అర్థం తెలియని వాడిని, భార్య అనే బంధానికి విలువ తెలియని వాడిని ప్రేమించి పెళ్లి చేసుకుంది కదా. నా చెల్లికి శాస్తి జరగాల్సిందే, జరగాల్సిందే. అవును, నాకు బంధాలకు విలువ తెలీదు. మరి మీ రాధిక్కి తెలుసా? పోనీ మీకు తెలుసా? నెత్తిన నింద పడితే ఎదిరించి అది అబద్ధం అని నిరూపించుకోవాలి. భర్త ప్రేమను దక్కించుకోవాలి. ఇలా పిరికిదానిలా పారిపోయి నిజాలు సేకరిస్తాను అంటే తన భర్తగా నేను నిజాలు నిరూపించలేననేగా. నన్ను నమ్మితే నాతో ఉండాలి కదా, నన్ను ప్రేమిస్తే నా దగ్గరికి రావాలి కదా. ఎందుకు రావట్లేదు? అంటే మా రాధికకి మీ మీద ప్రేమ లేదంటారా? ఉంది, చచ్చేంత ప్రేమ ఉంది. అయినా వెనక్కి రావట్లేదంటే తప్పు ఎవరిలో ఉంది? కార్తీక్, ఇప్పుడు ఈ డిస్కషన్ అంత అవసరమా? అవసరమే అమ్మా. నేనేదో నేరస్తున్నన్న భ్రమలో ఉన్నారు. నేనేంటో వాళ్ళకి తెలియాలి కదా. నేను పల్లవి మీద కాస్త ప్రేమ చూపిస్తేనే ఇంత బాధపడుతున్నావే. తన గొప్పతనం తెలిస్తే కాళ్ల మీద పడి దండం పెడతావు. నేను బాగుండాలని, నా కుటుంబం బాగుండాలని కడుపులో విషం ఉన్నా, అది ఒళ్ళంతా వ్యాపిస్తున్నా కూడా చిరునవ్వు చెదరకుండా, పూజలు ఆటంకం కలగకుండా పూజ జరిపించింది. అందుకే ఈ స్థితికి తీసుకొచ్చింది. ఒక భార్యకు ఉండాల్సిన ప్రథమ లక్షణం ఇది. ఇది అర్ధాంగికి ఉండాల్సిన బాధ్యత. పల్లవి నా భార్య అని చెప్పుకోవడానికి నేను గర్వపడుతున్నాను. తనే నా అసలైన భార్య. అండ్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ ఇట్. మరి
మరి రాధిక పరిస్థితి ఏంటి? రేపు తను తిరిగి వచ్చాక తనకేం సమాధానం చెప్తారు? ఆ యాక్సిడెంట్కి తనకి ఏ సంబంధం లేదని ప్రూవ్ అయితే నా భార్యగా ఉంటుంది. తనే కారణం అని తేలితే నేరస్తురాల్లా జైల్లో ఉంటుంది.